హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఎస్ఐ మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకి నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఏ రకమైనటువంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, కానిస్టేబుల్కి ఎస్ఐకి ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది చాలామంది కామెంట్లో అడగడం జరిగింది. సో వాళ్ళ కోసం ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ముఖ్యంగా వాళ్ళకు ఎలాంటి బుక్ తీసుకోవాలి, ఏ బుక్ని ప్రిపేర్ అయితే ఎక్కువ మార్కులు వస్తాయి అనేది వాళ్ళలో ఒక డౌట్ అనేది ఉంటుంది. సో ఆ డౌట్ని క్లియర్ చేయడానికి వాళ్ళకు ఒక ఈజీ వేరే డిఫరెంట్ బుక్స్ చదవకుండా ఒక బుక్ను మాత్రమే ప్రిపేర్ అయితే వాళ్ళు ఎలా స్కోర్ చేయగలుగుతారు, ఏ బుక్ మంచిది అనేది కొన్ని బుక్స్ని నేను కలెక్ట్ చేసి కొన్ని బుక్స్ని నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా ఆల్రెడీ నేను ఇంత ముందుకు ఒక వీడియోలో తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు కూడా కొన్ని బుక్స్ అనేది నేను కలెక్ట్ చేశాను. సో ఆ బుక్స్ ఏంటనేది ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ వచ్చేసి ఏదైనా సరే ఒక బుక్ను మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో ప్రిపేర్ అవుతున్నామంటే డిఫరెంట్ బుక్స్ ఎప్పుడు మనం ప్రిపేర్ అవ్వకూడదు. ఒకే బుక్ను ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయినటువంటి ఒక బుక్నే స్టాండర్డ్ బుక్ సెలెక్ట్ చేసుకోవాలి, దాన్నే నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి. సో అప్పుడే ఆ బుక్లో ఉన్నటువంటి మ్యాటర్ దాదాపు మనకు 100% మనం దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతాం. నెక్స్ట్ దానికి సంబంధించి రిలేటెడ్ బుక్స్ ఏమన్నా ఉంటే రిఫర్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి. అంతే తప్పితే 2-3 బుక్కులు చదివి అనవసరంగా కన్ఫ్యూజన్లో ఎప్పుడు వెళ్ళకూడదు. సో ఆ చదివే ఒక బుక్ అయినా సరే స్టాండర్డ్ బుక్ అనేది మనం తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి రిఫరెన్స్ల కోసం, లేదంటే దానిలో ఇంకెక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి బిట్స్, క్వశ్చన్స్ ఏవైతే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో ఇన్స్టిట్యూట్ వాళ్ళు కానీ, లేదంటే బయట ఆన్లైన్లో కానీ ఎవరైనా ఎగ్జామ్స్ కండక్ట్ చేసినట్టయితే వాళ్ళ ఎగ్జామ్స్ని మనం రాసినట్టయితే దాంట్లో ఇంకెక్కువ నాలెడ్జ్ మనం గెయిన్ చేయడానికి ఉంటుంది, మన డౌట్స్ అనేది క్లారిఫై చేసుకోవడానికి ఉంటుంది, రిఫరెన్స్ పరంగా మనకు యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో చదివేది ఒక బుక్ అయినా సరే దాన్ని ఎక్కువగా చదవాలి, నెక్స్ట్ రివిజన్ ఎక్కువసేపు చేయాలి, డెప్త్గా చదవాలి. అది స్టాండర్డ్ బుక్ అయి ఉండాలి. కొన్ని స్టాండర్డ్ బుక్స్ని మీ ముందుకు నేను తీసుకొచ్చేస్తాను. సో అందులో ఫస్ట్ ఏంటంటే ఆర్థమెటిక్. సో ఆర్థమెటిక్కి మనం ఏ బుక్ ప్రిపేర్ అవ్వాలి అంటే ఫస్ట్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే ఎస్ఐకి కానీ కానిస్టేబుల్కి కానీ దాదాపు సబ్జెక్ట్ అనేది 99% దాదాపు అంతా సేమ్ ఉంటుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అని అంటే ఒక తెలంగాణ జాగ్రఫీ ఒకటి, తెలంగాణ హిస్టరీ ఒకటి, ఇవి తెలంగాణ సామాజిక సంస్కృతి అనేది మనకు అడిషనల్గా కానిస్టేబుల్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్, తెలుగు లాంగ్వేజ్, ఈ లాంగ్వేజెస్ అనేది మనకు ఎస్ఐలో ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంగ్లీష్లో కానిస్టేబుల్లో కూడా మనకి ఇంగ్లీష్ సంబంధించి ఒక 20 బిట్స్ ఫైనల్లో రావడం జరుగుతుంది ఫైనల్ ఎగ్జామ్లో. సో అది కూడా గ్రామర్కి సంబంధించి. నెక్స్ట్ టోటల్గా మనకి ఏదైతే ఉందో పారాగ్రాఫ్ రైటింగ్ అని ఇట్లాంటి మనకు కానిస్టేబుల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ఐలో ఇంకా ఎక్కువ కొంచెం డెప్త్గా ఇవ్వడం జరుగుతుంది. పీసీస్ రైటింగ్ కానీ, లేదంటే పారాగ్రాఫ్ రైటింగ్ కానీ, లెటర్ రైటింగ్ కానీ, ఇట్లాంటి కొన్ని టాపిక్స్ అనేవి మనం క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్గా ఎస్ఐలో ఉంటుంది. సో ఇవి మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి కానిస్టేబుల్కి ఎస్ఐకి, మిగతా అంతా దాదాపుగా సేమ్ ఉంటుంది. సో ఈ తెలంగాణ హిస్టరీ కానీ, లేదంటే తెలంగాణ జోగ్రఫీ కానీ, ఇవి దాదాపుగా ఎస్ఐలో సిలబస్లో లేనటువంటి సబ్జెక్ట్స్, ఇవి కానిస్టేబుల్లో ఉంటాయి. సో ఇప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించినటువంటి బుక్స్ మీతోటి ఒకసారి షేర్ చేసుకుందాం. ఇంగ్లీష్ మీడియం ఏంటి, తెలుగు మీడియం ఏంటి అనేది, తెలుగు మీడియం క్యాండిడేట్లు ఏ రకంగా చదవాలి, ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్లు ఎలాంటి బుక్స్ తీసుకోవాలనేది ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. సో ఆర్థమెటిక్ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ ఆర్ఎస్ అగర్వాల్ ఒకటి తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ దొరుకుతుంది ఆర్థమెటిక్. సో ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మనం పూర్తిగా ప్రిపేర్ అయినట్టయితే, అంటే ఆర్ఎస్ అగర్వాల్లో కొంచెం లెంతీ ప్రాసెస్ ఇవ్వచ్చు కొన్ని. సో దాన్ని మనం షార్ట్ కట్స్ యూజ్ చేసి ప్రిపేర్ అయినట్టయితే ఆర్ఎస్ అగర్వాల్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఈ షార్ట్ కట్స్ని యూజ్ చేసి ఎలా చేయాలి అనేది మనం ఒకసారి చూసినట్టయితే భాగ్యనగర్ కానీ, లేదంటే యూనిక్ కానీ మనకు కోచింగ్ సంబంధించినటువంటి రిటర్న్ నోట్బుక్స్ ఉంటాయి. సో ఆ నోట్బుక్స్లో వాళ్ళు ఈజీ షార్ట్ కట్స్తో ఏ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనేది ఒకసారి మనకు డీటెయిల్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. షార్ట్ కట్స్తో ప్రాబ్లం చేయడం జరుగుతుంది. సో ఆ మెటీరియల్ని ఫస్ట్ మనం కొనుక్కొని మార్కెట్లో ప్రిపేర్ అయినట్టయితే
ఆర్ఎస్ అగర్వాల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ని సేమ్ వాటి ప్రాసెస్ ప్రకారం వాటి షార్ట్కట్స్ని యూజ్ చేసి ఈజీగా కంప్లీట్ చేయగలుగుతాం. సో ఆర్ఎస్ అగర్వాల్ అనేది ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఎన్ఎఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇంకా డెప్త్గా కావాలంటే ఇది అయిపోయిన తర్వాత మనకు కిరణ్ ప్రకాష్ వాల్యూమ్ బుక్స్ ఉంటాయి. సో అవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. సో కిరణ్ ప్రకాష్ వాల్యూమ్ బుక్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఫాస్ట్నెస్ అనేది మనం ఆర్థమెటిక్లో ప్రాబ్లమ్ సాల్వింగ్లో క్విక్గా చేయాలంటే మనకు వచ్చేసి క్విక్ మ్యాథ్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో అది టైరా అని చెప్పేసి ఒక బుక్ అనేది దొరకడం జరుగుతుంది మార్కెట్లో. సో అది తీసుకొని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే టీరా అనేటువంటి బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు ఈజీగా ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుంది బిట్ పర్పస్ కోసం. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. సో రీజనింగ్ వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది. దాన్ని కూడా మనం వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ అని చెప్పేసి బుక్ ఒకటి దొరుకుతుంది. సో దాన్ని ప్రిపేర్ అయినట్టయితే మ్యాక్సిమం అది ఎనఫ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పుప్పాల శివాజీ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతుంది, తెలుగు మీడియంలో దొరుకుతుంది. సో ఆ పుప్పాల శివాజీ బుక్ ప్రిపేర్ అయినామంటే ఇంకా ఈజీగా కానిస్టేబుల్ లెవెల్కి అయితే పుప్పాల శివాజీ అనేది మోర్ దెన్ ఎనఫ్. సో ఎస్ఐ లెవెల్కు చూసుకున్నట్టయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఇట్లా ఉన్నటువంటి షార్ట్ కట్స్ని ఈజీ వేలో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంది అనేది మనం భాగ్యనగర్ కానీ లేదంటే యూనిక్ మెటీరియల్ కానీ ఒకసారి తీసుకొని వాటిలో ఉన్నటువంటి షార్ట్ కట్స్ ఏ రకంగా యూజ్ చేస్తున్నాడు, ఏ విధంగా ఈజీ వేలో చెప్తున్నారు అనేది ఒకసారి వాటిని చేసి తర్వాత ఆర్ఎస్ అగర్వాల్ బుక్ని టోటల్గా ప్రిపేర్ అయినట్టయితే ఎస్ఐ ఎగ్జామ్కి మోర్ దెన్ ఎనఫ్ అది. సో నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్కి వచ్చేసి ల్యూసెంట్ జనరల్ సైన్స్ అని చెప్పేసి ఒక బుక్ దొరుకుతుంది. సో ఆ బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళకి వచ్చేసి ప్రసన్న హరికృష్ణ అనేటువంటి ఆథర్ తోటి ఒక బుక్ దొరుకుతుంది. సో ఈ రెండు ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం వాళ్ళకి ఈ రెండు బుక్స్ ఎనఫ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పాలిటీ వచ్చినట్టయితే చాలామంది ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్ష్మీకాంత్ అనేటువంటి ఆథర్ తోటి ఒక బుక్ దొరుకుతుంది, పాలిటీ బుక్. సో దాన్ని లేటెస్ట్ ఎడిషన్ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ ఎడిషన్ బుక్ని తీసుకొని ప్రిపేర్ అయినట్టయితే అది మోర్ దెన్ ఎనఫ్ వాళ్ళకి. సో నెక్స్ట్ లక్ష్మీకాంత్ బుక్ తెలుగులోనూ దొరుకుతుంది, ఇంగ్లీష్ మీడియంలో రెండింటిలో దొరుకుతుంది. సో దానితో పాటు నేను ప్రిపేర్ అయిన బుక్ ఏంటంటే కృష్ణారెడ్డి పాలిటీ బుక్ ప్రిపేర్ అయ్యాను. సో కృష్ణారెడ్డి కంటే కూడా లక్ష్మీకాంత్ అనేది మ్యాక్సిమం ఎఫిషియెంట్గా ఉంటుంది ఆ బుక్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇంతకుముందు కూడా లాస్ట్ నోటిఫికేషన్లలో వచ్చినటువంటి ఎగ్జామ్స్లలో మోర్ దెన్ మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది పాలిటీ నుంచి ఆ బుక్ నుంచి రావడం జరిగింది. కాబట్టి లక్ష్మీకాంత్ బుక్ అనేది మీరు ఎక్కువ ప్రిఫర్ చేయండి పాలిటీకి. నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీలో వచ్చేసి ఇంగ్లీష్లో మరియు తెలుగులో రెండిట్లలో కూడా రమణరాజు బుక్ అనేది మనకు దొరకడం జరుగుతుంది. సో రమణరాజు బుక్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో తెలుగులో వచ్చేసి మనకు నరసింహారెడ్డి సార్ బుక్ అనేది కూడా ఒకటి అవైలబుల్ ఉంది. సో అది కూడా రిఫర్ చేయండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ బుక్ కాడికి వచ్చేసరికి అబ్దుల్ కరీం సార్ బుక్ ఒకటి మార్కెట్లో ఉంది. సో అబ్దుల్ కరీం సార్ది తెలుగులోనూ మరియు ఇంగ్లీష్లో రెండిట్లలో ఉంది. సో ఆ బుక్ తీసుకొని ప్రిపేర్ అయినట్టయితే మ్యాక్సిమం మోర్ దెన్ ఎనఫ్. సో మ్యాక్సిమం మార్క్స్ ఇండియన్ హిస్టరీ నుంచి సాధించవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. తెలంగాణ స్టేట్ ఫార్మేషన్కి వచ్చేసి మనకు ముఖ్యంగా రెండు బుక్స్ అనేది ఉన్నాయి. ఒకటి వి ప్రకాష్ మరియు ఎస్ రాజ్. సో ఈ రెండు బుక్స్ కూడా ఇంగ్లీష్ మీడియంలో దొరుకుతున్నాయి, తెలుగు మీడియంలో దొరుకుతున్నాయి. సో ఆల్రెడీ ఇంత ముందుకు ఎవరైతే ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వి ప్రకాష్ బుక్ని స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ప్రిపేర్ అవ్వడం మంచిది. ఎందుకంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లలో చూసుకున్నట్టయితే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి వి ప్రకాష్ నుంచి ఎక్కువ రావడం జరిగింది. అంటే మ్యాటర్ దాదాపుగా సేమ్ ఉంటుంది, బట్ డెప్త్ అనేది వి ప్రకాష్లో ఎక్కువ ఉండడం జరుగుతుంది అన్నమాట. సో ఆల్రెడీ ఎస్రాజ్ బుక్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ఎస్రాజ్ బుక్లో డీటెయిల్గా అంటే ఇంకా ఎక్కువ నాలెడ్జ్ అనేది సంపాదించుకోవడానికి ఎస్రాజ్ బుక్ని ప్రిపేర్ అవ్వండి. సో ఇవి రెండు కూడా ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో దొరకడం జరుగుతుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియంలో రమేష్ సింగ్ సార్ది బుక్ అనేది దొరుకుతుంది. నెక్స్ట్ తెలుగు మీడియంలో చిరంజీవి సార్ బుక్ అనేది దొరుకుతుంది. సో ఈ రెండు ఎస్ఐ లెవెల్లో అయినా సరే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఈ రెండు బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వచ్చేసినట్టయితే కరెంట్ అఫైర్స్ని షేన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్స్ ఉంటాయి.
సైజ్ సార్ రాసినటువంటి షేన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్స్ అనేది ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ లాంగ్వేజెస్ విషయానికి వచ్చినట్టయితే లాంగ్వేజెస్ ఇంగ్లీష్ మరియు తెలుగు ఈ రెండు ఎస్ఐలో మనకు క్వాలిఫైయింగ్ లాంగ్వేజ్గా ఉండడం జరుగుతుంది. సో 2016 నోటిఫికేషన్లో అంటే 2018 బ్యాచ్ ఎస్ఐలకి లాంగ్వేజ్లో మార్కులు అనేది వెయిటేజ్ మెయిన్ ఎగ్జామ్స్ కలిపారు. సో 2018 నోటిఫికేషన్ 2020 బ్యాచ్ ఎస్ఐలకి ఓన్లీ క్వాలిఫైయింగ్ కోసం మాత్రమే లాంగ్వేజ్ని పెట్టడం జరిగింది. సో ఇది నెక్స్ట్ నోటిఫికేషన్లో కూడా మ్యాక్సిమం క్వాలిఫైయింగ్ మాత్రమే ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకుంటున్నాను. బట్ దీంట్లో డిస్క్రిప్టివ్ ఆబ్జెక్టివ్కి వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో డిస్క్రిప్టివ్కి నెగిటివ్ మార్కింగ్ లేదు, అది 25 మార్క్స్. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ వచ్చేసి 75 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 75 మార్క్స్లోనే స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. సో గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టయితే మిగిలిన 25 మార్క్స్లో కూడా స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం దాన్ని వీలైనంత వరకు తెలిసినవి పెడితేనే బెటర్. సో ఈ లాంగ్వేజెస్ క్వాలిఫై కావాలంటే మనకి ఏ బుక్స్ కావాలి అని చెప్పేసి ఒకసారి చూసుకున్నట్టయితే విజేత కాంపిటీషన్స్ బుక్స్ అనేది మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో అది ప్రిపేర్ అవ్వండి. లేదు అని అంటే వాటితో పాటు కోచింగ్ సెంటర్లో దొరికేటటువంటి ఏదైనా మెటీరియల్ మనం తీసుకొని ప్రిపేర్ అయినట్టయితే అది కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెస్ట్ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మనకు ఉంది. సో ఇంగ్లీష్కి సంబంధించి సో అది తీసుకొని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే దాంట్లో ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఏమేమి అడుగుతున్నాడు అనేది మనం ఒకసారి చూసినట్టయితే ప్రీసిస్ రైటింగ్ ఉంటుంది, నెక్స్ట్ లెటర్ రైటింగ్ ఉంటుంది, నెక్స్ట్ పారాగ్రాఫ్ రైటింగ్ ఉంటుంది. ఇలా వాటికి సంబంధించినటువంటి ఫార్మాట్స్ ఎలా ఉంది, ఫార్మాట్స్ ఎలా మనం నేర్చుకోవాలనేది ఒకసారి చూసినట్టయితే సో దాన్ని నేర్చుకుంటే సరిపోతుంది మనకి. సో వాటికే మ్యాక్సిమం కొన్ని మార్క్స్ అనేది వాటికి సపరేట్గా ఉండడం జరుగుతుంది. సో టోటల్గా మ్యాటర్ రాయకపోయినా కూడా ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ఫార్మాట్ని యాజ్ ఇట్ ఈజ్ దించినట్టయితే మనకు కొన్ని మార్క్స్ ఇస్తాడు, అవాయిడ్ చేస్తాడు. సో ఆ ఫార్మాట్ కోసమైనా సరే మనం కోచింగ్ సెంటర్లో బుక్స్ కానీ లేదంటే విజేత కాంపిటీషన్ బుక్స్ మెటీరియల్స్ కానీ మనం ప్రిపేర్ అయితే అవి సరిపోతుంది. నెక్స్ట్ పీసీ విషయానికి వస్తే లేదు కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ పీసీ విషయానికి వచ్చేస్తే మనకు తెలంగాణ హిస్టరీ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియంలో జితేందర్ సార్ది మెటీరియల్ అనేది మనకు దొరుకుతుంది. సో జితేందర్ సార్ది మెటీరియల్ మనకు తెలంగాణ హిస్టరీ కోసం మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేసి అనొచ్చు. నెక్స్ట్ తెలుగు మీడియంలో చూసినట్టయితే ఎస్రాజ్ సార్ది బుక్ అనేది దొరుకుతుంది తెలంగాణ హిస్టరీ. సో అది ఎనఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ తెలంగాణ జాగ్రఫీ పరంగా చూసినట్టయితే ఇంగ్లీష్ మీడియంలో వచ్చేసి రమణరాజు సార్ది లేటెస్ట్ ఎడిషన్ అనేది ఒకటి వస్తుంది. సో అది ప్రిపేర్ అయితే మ్యాక్సిమం సరిపోతుంది. ఆల్రెడీ ఇండియన్ జాగ్రఫీ కూడా రమణరాజు సార్ ఆల్రెడీ ఒక బుక్ ఉంది, అది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు. అట్లాగే తెలంగాణ జాగ్రఫీలో కూడా సార్కి సంబంధించినటువంటి ఒక బుక్ తెలంగాణ జాగ్రఫీకి ఒక బుక్ ఉంది. సో దాన్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ తెలుగు మీడియంలో వచ్చినట్టయితే ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ అనేది దొరుకుతుంది, అది ప్రిపేర్ అయినట్టయితే మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ రెగ్యులర్గా మనం న్యూస్ పేపర్లో వచ్చేటటువంటి ఎడ్యుకేషన్ ఎడిషన్కి సంబంధించినటువంటి పేపర్ ఒకటి ఉంటుంది. సో దాంట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ బిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సపరేట్గా తీసుకోండి, పేపర్ కటింగ్ తీసుకోండి, వాటిని రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వండి. వాటికి ఒక ఫైల్ ఫార్మ్ చేసుకొని వాటిని కూడా మనం ఒక ఫైల్ చేసుకున్నట్టయితే వాటిని కూడా ప్రిపేర్ అయినట్టయితే ఇంకెక్కువ నాలెడ్జ్ని మనం గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ పరంగా కూడా షేన్ ఇండియా సైజ్ సార్దే కాకుండా నెక్స్ట్ మంత్లీ మ్యాగజైనే కాకుండా నెక్స్ట్ ఎవ్రీడే వచ్చేటటువంటి న్యూస్ పేపర్ని మనం ప్రిపేర్ అయినట్టయితే దాంట్లో నుంచి ఒక బేసిక్ ఐడియా అన్నమాట. జస్ట్ పూర్తిగా డెప్త్గా చదవాల్సిన అవసరం లేదు. కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడైనా సరే మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి అడగడం జరుగుతుంది అనమాట. సో వాటిని ప్రిపేర్ అయితే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. లాస్ట్ 6 months నుంచి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్ని వాళ్ళు అడగడం జరుగుతుంది ఎగ్జామ్ ముందు. నెక్స్ట్ ఒక ప్లాన్ ప్రకారం ఫాలో అవ్వండి. దీనికి ఒక టైం టేబుల్ ఒకటి మెయింటైన్ చేసుకోండి, ఒక ప్లాన్ షీట్ అనేది ఒకటి తయారు చేసుకోండి, ఎప్పుడు ఏది చదవాలి. సో కొందరు ఏ రకంగా చదువుతారంటే ఒక 4 hours ఒక సబ్జెక్టు, తర్వాత 4 hours ఒక సబ్జెక్ట్ అనేది అట్లా చదువుతుంటారు. సో కొందరికి అలా అలవాటు ఉంటుంది.
నెక్స్ట్ లేదంటే కొందరు ఎట్లా ఉంటారంటే ఒక సబ్జెక్ట్ని కొన్ని రోజుల వరకు చదువుతుంటారు, తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు అనమాట. సో ఆ రకంగానైనా చదువుకోవచ్చు. ఒక్కొక్కరు ఎవరి స్ట్రాటజీ అనేది వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం ఉంటుంది. బట్ ఎప్పుడైనా సరే ఒక సబ్జెక్ట్ని పూర్తిగా చదివిన తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ స్టార్ట్ చేసినట్టయితే మనకు ఆ సబ్జెక్ట్ గురించి పూర్తి అవగాహన అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మ్యాటర్ అనేది మనకు గుర్తుకుంటుంది. సో సగం చదివినట్టయితే అది పూర్తి స్థాయిలో ఉండకపోవచ్చు, నాలెడ్జ్ అనేది గెయిన్ చేయలేకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో మనకు ఆర్థమెటిక్ రీజనింగ్, ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ ఏమైనా ఉంటే వాటికి సంబంధించినటువంటి టైం కేటాయించి వాటిని ప్రిపేర్ అయితే సరిపోతుంది, బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ డే టైంలో కళ్ళ మీద ఫోర్స్ ఎక్కువ పడకుండా ఉండాలి అని అంటే సో థియరిటికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి డే టైంలో చదువుకొని ప్రాబ్లమాటిక్ సబ్జెక్ట్స్ని నైట్ టైంలో చదువుకుంటే బెటర్గా ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి బుక్స్ని మనం కనుక 100% చదువుకొని నెక్స్ట్ వాటికి రిలేటెడ్గా టెస్ట్ సిరీస్లు ఏవైతే ఉంటాయో ఆ టెస్ట్ సిరీస్ని మనం అటెండ్ చేసినట్టయితే టైం మేనేజ్మెంట్ కూడా ఆ టెస్ట్ సిరీస్ రాయడం వల్ల మనకు మెయిన్ ఎగ్జామ్లో హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఈ రకంగా మనం ఒక షెడ్యూల్ ప్రకారం ప్లాన్ చేసుకొని టోటల్ సబ్జెక్ట్ని చదివి ఆ మెయిన్ ఈ ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇంపార్టెంట్ బుక్స్ని ఒక్కటి మాత్రమే బుక్, ప్రతి సబ్జెక్ట్కి ఒక బుక్ మాత్రమే చదివినట్టయితే దానికి సంబంధించి ఎగ్జామ్స్ రాసినట్టయితే వాటి మీద మనకు టోటల్ గ్రిప్ అనేది రావడం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ బుక్స్ ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా హై స్కోర్ సాధిస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ మీకు అనిపిస్తే కామెంట్ రూపంలో పెట్టండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను. సో మ్యాక్సిమం ఈ బుక్స్ ఖచ్చితంగా యూస్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.